హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐ డ్రీమ్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. గోచారీత్యా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందనేది తెలియచేయండి, అన్ని రంగాల వారికి ప్రత్యేకంగా. ఖచ్చితంగా అండి, వృశ్చిక రాశి వారికి అయితే పర్టికులర్గా ఖచ్చితంగా చెప్పవలసిందే. ఎందుకంటే కనుక వాళ్ళు ఆశాజననంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. కానీ అందరూ అనుకుంటా ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి అంతే అయిపోయింది, ఇంక వాళ్ళని ఎక్కడ మనం చూడటానికి లేదు, చేయడానికి లేదు, చెంతకి చేర్చుకోకూడదు, వాళ్ళు దూరం చేసేయాలి, అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. వృశ్చిక రాశి అనగా దూరం పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటారు, అందరూ దూరం అవుతూ ఉంటారు, అందరినీ దూరం చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు మొండిగా మూర్ఖత్వంగా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఎవరికి నచ్చరు. అందుకే కదా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈగోతత్వం తగ్గకుండా ఉన్నారంటే తప్పు చేయరని వాళ్ళ ఉద్దేశం. కానీ ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఏం లేకపోయినా చూడు ఎంత ఈగోనో అనేటట్టు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎవరు దూరం చేస్తూనే ఉంటారు, దగ్గర చేసుకురాము. వృశ్చిక రాశి అనగానే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు ఒక్కోసారి. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా అదృష్టం అవకాశం రెండు ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఈ సంవత్సరం కాదు, ఈ మాసం సెప్టెంబర్ మాసంలో అనుకోని కార్యక్రమాలు చేసుకోవటం, పెళ్ళిళ్ళు అవ్వటం, పెళ్లి కాని వారికి అయితే పెళ్లి కాని వారి పెళ్ళి అవ్వటం, పెళ్ళి అవ్వగానే పిల్లలు పుట్టడం, ఇవే కాకుండా వనరులు కూడా కోట్ల రూపాయలు అప్పున్నా కూడా దారి దొరుకుతుంది. ఇప్పటి వరకు వెతుకుతుంటారు, అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, అయిపోయింది, ఆ తోడ పాతాళానికి వెళ్ళిపోయినాము, ఇంకా మనకి దారి లేదు, ఇది మనల్ని ఎవరు కాపాడలేరు అనుకున్నటువంటి సందర్భంలో ఎవరొకరు వచ్చేసి ఆ లక్ష్మీ అమ్మవారి అదృష్టాన్ని ఇచ్చినట్టుగా ఎవరొకరు అభయహస్తం ఇస్తుంటారు అనమాట. అభయహస్తం ఇచ్చి ఎలా ఉంటుందంటే వాళ్ళని ఇలా పైకి లాగుతూ ఉంటారు. అది చూసి అందరూ అవాక్ అవుతూ ఉంటారు. ఈ అదృష్టం మాత్రం ఈ సెప్టెంబర్ మాసం వీళ్ళు చవి చూడబోతున్నారు. నైట్ తలుపు కొట్టొచ్చు అదృష్టం, లేదు ఏకుంజాన్ని నుంచి తలుపు కొట్టొచ్చు అదృష్టం. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకైతే ఈ సెప్టెంబర్ మాసం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక 11వ స్థానం లాభస్థానంలో బుధుడు ఉన్నాడు, అలానే 12వ స్థానంలో ఇక్కడ శుక్రుడు స్వస్థానంలో ఉండేసి ఆ స్వస్థానంలో ఉన్న శుక్రుడు వీరిపైన మంచి శుభదృష్టితో ఉన్నాడు 12వ స్థానంలో. మళ్ళీ 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచరించేటువంటి శని సంచారం ఉంది. ఈ శని సంచారం వక్రంలో ఉన్నారు. ఇవన్నీ కూడా వీరికి ఏ రాశి వారికి కలిసి రానటువంటి అదృష్టం వీరికి కలిసి వస్తుంది. ఏదైనా కేసుల్లో ఉన్నా, భార్యాభర్తలు విడిపోయినా, పిల్లల పెద్దలు విడిపోయినా, ఇంకా ఏదైనా కోట్లాట్లు అవుతున్నా, వ్యాపార సంస్థల్లో నష్టాలు వచ్చినా, అలానే రాజకీయ రంగంలో పదవులు లేకపోయినా, సినీ రంగంలో అవకాశాలు రాకపోయినా, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి. సెకండ్ ఎంట్రీన్స్ అనుకుంటారా, లేకపోతే సెకండ్ జన్ అనుకుంటారా, లేకపోతే ఎట్లా అనుకుంటారు, ఎదుటి వాళ్ళకు వదిలేస్తాం. కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా అవకాశాలు చవి చూడబోతున్నాయి. వీరు చిన్న ప్రయత్నం ఒకటి చేసుకోవాలి అంతే, చిన్న పరిహారం చేసుకుంటే చాలు. కానీ ఆ పరిహారం చేసుకుని ఇంకా అవ్వట్లేదు, మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళట్లేదు, ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఇంతే, గురువుగారులు వస్తుంటారు చెప్తూ ఉంటారు, కానీ మా పరిస్థితి మారదు అంటే కనుక ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. బంధుమిత్రుల్లోనే వీరిపైన ఎప్పుడో హిప్నాటిజం కానీ వశీకరణ కానీ చేసి ఉన్నా, చేతబడి చేసి ఉంటే కనుక మనం చెప్పినటువంటిగా జరగకుండా వేరేలా జరుగుతూ ఉంటాయి. మనం చెప్పినట్టు జరగాలి అంటే కనుక ఖచ్చితంగా వారిపైన ఏదైనా జరిగిందేమో చూయించి ఉంటే ఒకసారి ఆ పరిశీలనలో ఏదైనా తేలితే కనుక దానికి సంబంధించిన పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడు మనం చెప్పినట్టు ముందుకెళ్తూ ఉంటారు. లేదు అంటే కనుక ఇప్పుడు ఎట్లానూ భాద్రపద మాసం వస్తుంది, వినాయక చవితి పర్వదినాలు, ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంతమేర వారికి బాగానే ఉంటుంది. ఆ పరిహారాలు ఏంటో మా ప్రేక్షకుల కోసం తెలియచేయండి గురుగారు. అలానే ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిందంటే ముందుగా వినాయక చవితి వస్తున్నప్పటికీ కూడా వీరు పూజించవలసింది హనుమాన్, ఆంజనేయ స్వామికి వీరు సింధూరం కానీ, పటిక బెల్లం కానీ, లేదంటే కనుక నువ్వుల నూనె స్వామివారికి సమర్పించుకుంటూ నవగ్రహాలకు చుట్టూ నవధాన్యాలు పోసుకుంటూ అభిషేకం చేసుకుంటూ తిరుగుతూ 9 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ, అలానే ఆకు పూజ కనుక ఎక్కడైనా హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకొని ఉంటే కనుక వీరికి ఎన్నో రకాలటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయేలాగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ కానీ పఠించినా, పారాయణం చేసినా, విన్నా, తరిచ్చినా కూడా వీరికి ఆ అదృష్టం అయితే ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అలానే 5వ రోజు ఈ వినాయక చవితి 5వ రోజు పర్వదినాన్ని అయితే కనుక వీరు ఏం చేయాలంటే కనుక మనకి గారెలు ఉంటాయి, మినప గారెలు ఉంటాయి, మినపప్పు పోసేసి రుబ్బి గారెలు చేస్తారు. ఆ గారెలు స్వామివారికి నైవేద్యం పెట్టినట్టు కనుక వడలు అన్నా గారెలన్నా అవే ఉంటాయి. అవి కనుక స్వామివారికి నైవేద్యం పెడితే శని భగవాన్ అశుభ దృష్టి కాకుండా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు కాకుండా ఇంకా వీరికి ఆరోగ్యం కూడా క్షీణించకుండా తలనొప్పి కానీ, షోల్డర్ నొప్పి కానీ ఇలాంటివి వస్తే వీళ్ళకి అంటే గ్రంథులకు సంబంధించిన థైరాయిడ్,
సైనిస్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు గారెల నైవేద్యం స్వామివారికి పెట్టి అది ఇరువురికి కూడా ప్రసాద రూపంగా సమర్పించినట్టయితే వీరికి అష్టైశ్వర ప్రాప్తి ఈ సెప్టెంబర్ మాసంలో నిద్రకపోకపోయినా ఆహారం తినకపోయినా పర్లా ఈ వచ్చే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే మరలా కూడా మళ్ళీ వెనక తిరిగి చూడకుండా ఉంటారు వృశ్చిక రాశి వారు. ధన్యవాదాలు గురుగారు.